1.5 క్రోర్స్కి ఇక్కడ విలా దొరకడం అంటే అసలు అన్ఇమాజినబుల్. అఫర్టబుల్ ప్రైస్ పెట్టేసి సామాన్య ప్రజలకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక ఏదైనా ఉందంటే ఒక ఇల్లు కొనటం అనేది ఒక కోరిక ఉంటుంది. సార్ కోర్ ఫిలాసఫీ ఏమిటి మీరు బిజినెస్ చేసేటప్పుడు? అది ఒకటే ట్యాగ్ లైన్ ఉంటుంది, నిర్మాణం మాది, నిర్ణయం మీదే. చాలామంది చాలా 3D బొమ్మలు 3Dలో చూపించేసి ఆకాశంలో 35 ఫ్లోర్ 36 ఫ్లోర్ అని చెప్పేసి వాళ్ళకి ఇంతవరకు ఎక్కడ కూడా ఒక బ్రిక్ బెట్టరు. ఇవన్నీ ఆలోచించడం మీకు చాలా విజన్ ఉందని అర్థం. సో ఎలా సార్, ఎలా మీకు ఇల్లు కొనేటప్పుడు నాకు ఏం కావాలని నేను అనుకున్నాను, ప్రతి కస్టమర్ అది కోరుకుంటాడు కాబట్టి ఇవన్నీ కూడా మేము దాన్ని అమలుపరిచాం ఆ ప్రాజెక్టులో, అందుకే మాకు సక్సెస్ అవుతుంది. ఇవాళ 1.5 కోటి అంటే 1.4 lakh క్రోర్స్ 1.5 క్రోర్స్ మీ దగ్గర కొంటే ఇప్పుడున్న స్పీడ్కి 5 ఏళ్లలో ఏంటి సార్ పరిస్థితి? 5 ఏళ్ళు ఖచ్చితంగా 3.5 4 అయిపోద్ది. ఎందుకంటే ఒకటే అండి, దీనిలో ఎప్పుడైనా కానీ మనకి భూమి అయితే పెరగదు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ నిజంగా ఒక అద్భుతం. ఇది గ్రేటర్ హైదరాబాద్ కాదు, గ్రేటెస్ట్ హైదరాబాద్గా తయారైంది. రాబోయే 5-6 లేదు 10 సంవత్సరాల్లో ఇక్కడ సెంటు భూమి కొనాలంటే కూడా గగనం అయిపోయే పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్ టైం టు బై. అండ్ అలాగే ప్రజల అభిమానాన్ని చూరగొంటూ నమ్మకానికి, క్రెడిబిలిటీకి, ఎక్సెప్షనల్ కన్స్ట్రక్షన్కి, అద్భుతమైన ప్రైసెస్కి పేరుగాంచిన సంస్థ ఏపీఆర్ గ్రూప్. అందరికీ తెలుసు. ఏపీఆర్ గ్రూప్ వారు ప్రతి సంవత్సరం ఒక్కొక్క ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తూ గత అంటే 2016 నుంచి ఇప్పటి వరకు ఎన్నో బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసి చాలామందిని ఇంటివాళ్ళు చేశారు. ఏపీఆర్ గ్రూప్ అధినేత అయిన శ్రీ ఆవుల సంజీవ్ రెడ్డి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. సో ఇందాక మీ బ్రోషర్స్ అని చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగింది సార్. అంటే 1.5 క్రోర్స్కి ఇక్కడ విలా దొరకడం అంటే అసలు అన్ఇమాజినబుల్. సో మీ ప్రయాణం ఎలా మొదలైంది సార్? ఎందుకు మొదలైంది అసలు రియల్ ఎస్టేట్ రంగంలో? అంటే మేము 2008 నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాం. 2008 నుంచి ఇండివిజువల్గా అపార్ట్మెంట్ స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. తర్వాత మా బ్రదరు 2010లో ప్రణీత్ గ్రూప్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా చేరడం జరిగింది. అక్కడి నుంచి 6 years ప్రయాణం తర్వాత 2016లో మేము ఓన్గా, నేను మా బ్రదర్ కలిసి ఓన్గా ఏపీఆర్ గ్రూప్ని స్థాపించడం జరిగింది. పిల్లల పేర్లు పెట్టి ఏపీఆర్ అని చెప్పేసి వాళ్ళ పేర్ల మీద మేము స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసేటప్పుడే అనుకున్నాం మనకన్నా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఇప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, దీన్ని ఏదో ఒక కొత్త విధానంలో తీసుకెళ్తేనే ఇది మనం దీన్ని తీసుకెళ్ళగలం, లేకపోతే రొటీన్గా అందరు చేసినట్లు చేస్తూ ఉంటే అందరిలాగా మనం అంతా వాళ్ళ స్పీడ్కి మనం అందుకోలేమని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అయిపోయి, సరే మనం తీసుకునే ప్రాజెక్టు ఏదైనా కానీ 1 yearలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేటట్లు ఉండాలి, ప్లస్ కస్టమర్కి అందుబాటు ధరల్లో మనం హెవీ రేట్స్ పెట్టేసి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రాజెక్ట్ చేయకుండా అఫర్టబుల్ ప్రైస్ పెట్టేసి సామాన్య ప్రజలకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక ఏదైనా ఉందంటే ఒక ఇల్లు కొనటం అనేది ఒక కోరిక ఉంటుంది. ఫ్లాట్ నుంచి అపార్ట్మెంట్ నుంచి విల్లాకి రావాలనే కోరిక ఒకటి ఉంటుంది. ఇవన్నీ నెరవేర్చగలిగితే మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మా అన్నయ్య నేను ఇద్దరం కలిపి ఈ కంపెనీ స్టార్ట్ చేసి ఆ నిర్ణయం తీసుకొని ఆ 2016లో స్టార్ట్ చేసిన 1 yearలో ఫస్ట్ ప్రాజెక్టు 548 విల్లాలు 548 విల్లాస్ ఒకేసారి స్టార్ట్ చేసి 1 yearలోనే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎట్లా సాధ్యమైంది సార్? 548 విల్లాస్ అంటే మాటలు కాదు కదా. అదే మేము ఫస్ట్ ప్రిస్టేజ్గా తీసుకున్నాం. 548 విల్లాస్ 1 yearలో ఇవ్వాలని చెప్పేసి మనం ప్రిస్టేజ్ తీసుకొని డే అండ్ నైట్ వర్క్ చేయించేసి దానికి కస్టమర్ సపోర్ట్స్ తీసుకున్నాం. వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళు మాకు ఇది చేయటం కానీ, మాకు వచ్చిన ఫండింగ్ మేము వేరే దేనికి వాడకుండా దాని మీద ఆ ప్రాజెక్ట్ మీద పెట్టేసి డే అండ్ నైట్ వర్క్ చేసేసి ప్రూవ్ చేసుకున్నాం. కాబట్టి ఈరోజు ఏపీఆర్ సంస్థ ఈ నగరంలో, హైదరాబాద్ నగరంలో నలుమూలల మా సంస్థ వ్యాపించిందంటే మా ఫస్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ ఈ రోజుకి కూడా ఆ సక్సెస్ని మేము అనుభవిస్తున్నామంటే అది అంతా మాకు వాల్యూనిచ్చింది. సార్ అప్పట్లో విల్లాల ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ముందు ఎలా ఉండబోతున్నాయి? అప్పుడు మేము పటాన్చెరులో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు విల్లా 50 లక్షలకి ఇచ్చాము. ఈరోజు అక్కడ 2 CR 2 కోట్లు అదే విల్లా మేము అమ్మిన ఆ రోజే మేము ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేసిన మీటింగ్లోనే చెప్పాము, మీరు ఈరోజు లక్షాధికారులు, ఇంకా 2 years 3 years తర్వాత మీరు కోటేశ్వర్లు అవ్వబోతున్నారని చెప్పాము. అదే విధంగా జరిగిందనమాట. అప్పుడైతే వాళ్ళు లక్షాధికారిగానే ఉన్నారు, ఈరోజు అయితే వాళ్ళు 2 కోట్లు ఇప్పుడు ఒక విల్లా ఆడ రీసేల్ అమ్ముకుంటున్నారు 2 కోట్లు. ఆ 2 కోట్లతో మళ్ళీ మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. అసలు ఊహించని ఈ లక్షాధికారి నుంచి కోటేశ్వరు ఒక్కసారిగా వాళ్ళు ఈ షార్ట్ పీరియడ్లో వెళ్ళిపోయారు. వాళ్ళకి అన్ని అనుమతులు,
అన్నీ మా ఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉండవు, అన్ని అనుమతులు తీసుకొని ఎటువంటి లీగల్గా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మా అన్ని అనుమతులు తీసుకొని కడతాం కాబట్టి కస్టమర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు సార్ చాలా ప్రాజెక్ట్స్ అన్ని కైండ్స్ ఆఫ్ అంటే ఫైనాన్షియల్ బ్రాకెట్స్లో మీకు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం అవైలబుల్గా. కొంచెం ప్రీమియం ఉన్నాయి, కొంచెం అఫోర్డబుల్గా కూడా ఉన్నాయి. సో మీ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి సార్, ఇప్పుడు ఏమేమి? ఇప్పుడు మాకు ప్రీమియం ప్రాజెక్ట్స్ అనేసరికి బాచ్పల్లి, కొల్లూరు, పాటి, గణపూర్ దగ్గర ప్రీమియం ప్రాజెక్ట్స్, విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎంతలో ఉన్నాయి సార్ అవి? అది 3 CR నుంచి 5 CR వరకు అక్కడ విల్లాస్ అందుబాటులో ఉన్నాయి. రిమైనింగ్ మిగతా మొత్తం ఇప్పుడు 6 ప్రాజెక్టులు రన్నింగ్లో ఉన్నాయి. పటాన్చెరులో 2 ప్రాజెక్టులు ఉన్నాయి. చిట్కూల్ అనే విలేజ్లో ఒక ప్రాజెక్ట్ ఉంది. దుండిగల్ దగ్గర గాగిల్లాపూర్ అనే విలేజ్లో ఒక ప్రాజెక్ట్ ఉంది. బ్రాహ్మణపల్లి అని చెప్పేసి రాగన్నగూడ దగ్గర అక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది. వనస్థలపురంలో ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇవన్నీ కూడా అఫర్డబుల్ ప్రైజ్లో ఉన్నాయి. ఈ అఫర్డబుల్ ప్రైజ్ 1.5 CR నుంచి 2.5 CR వరకు ఇక్కడున్న ఈ ప్లేస్లో రిమైనింగ్ ప్లేస్లు అన్నింటిలో కూడా విల్లాస్ ఉన్నాయి. ఈ 2 ప్లేసుల్లో పాటి, గణపూరు ప్లస్ బాచ్పల్లి దగ్గర మటుకు మీకు 3 CR నుంచి 5 CR మధ్యలో విల్లాస్ మీకు. ఏమిటి సార్ డిఫరెన్స్ ఇక్కడికి అక్కడికి? అంటే స్పేస్ కన్స్ట్రక్టెడ్ ఏరియా ఎక్కువనా లేకపోతే భూమి ఎక్కువగా ఉందా? ఇక్కడ భూమి ధరలు చూస్తే ఇక్కడ ఫర్ ఎకర్ 30 CR ఇక్కడ కానీ కొల్లూరు దగ్గర కానీ ఉంది. అందుకని చెప్పేసి ఆ రేట్లు పెడితేనే మాకు వర్కౌట్ అయింది. ఇదంతా కూడా విల్లాస్ కట్టే రేంజ్ కాదు. ఇక్కడంతా ఇప్పుడు ఫుల్ అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది. కానీ అందరు అపార్ట్మెంటే కడుతున్నారు కాబట్టి మేము విల్లాస్ కావాలనే వాళ్ళు కావాలి కాబట్టి అని చెప్పేసి మాది విల్లాస్ కాన్సెప్ట్ కాబట్టి మేము ఇక్కడ విల్లాస్ స్టార్ట్ చేసాం. అదే ఎంత పాష్గా తయారైనా సార్ మన ఇంటి ముందు చిన్న ముగ్గేసుకునో లేకపోతే చిన్న టపాకాయలు బయట కాల్చుకుని దీపాలు పెట్టుకోవడం ఇవన్నీ మన సంస్కృతిలో ఒక భాగం అయిపోయాయి. సో మరి విల్లా ప్రాజెక్ట్స్ మీరు 1.5 CRకి అందిస్తున్నారంటే ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. టిపికలీ మీరు అంటే ఇన్ని వేల విల్లాలు కడుతూ వచ్చారు ఈ 10 ఏళ్లలో. మీ కోర్ ఏమిటి సార్? కోర్ ఫిలాసఫీ ఏమిటి మీరు బిజినెస్ చేసేటప్పుడు? మనకి రూపాయి తక్కువ వచ్చినా పర్లేదు, అందరినీ హ్యాపీ చేయాలనుకుంటారా? లేదు కొనుగోలు చేసేవాళ్ళు క్వాలిటీ చూసుకుంటారు కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం 2 రూపాయలు ఎక్కువ పెట్టినా కూడా నేను పర్లేదని అనుకుంటారా? మాది ఒకటే ట్యాగ్ లైన్ ఉంటుంది, నిర్మాణం మాది, నిర్ణయం మీదని. నిర్ణయం మీరు తీసుకొని వచ్చినాక మేము నిర్మాణం చేస్తాం. ఫస్ట్ నిర్మాణం చేసేటప్పుడు మేము అంతకుముందు చాలా ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పాము. ఇప్పుడు చాలామంది 3D బొమ్మలు 3Dలో చూపించేసి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించేసి ఆకాశంలో 35 ఫ్లోర్ 36 ఫ్లోర్ అని చెప్పేసి వాళ్ళకి ఇంతవరకు ఎక్కడ కూడా ఒక బ్రిక్ బెటరు ఏమి లేకుండా ఒక 3D పిక్చర్స్ చూపించేసి మార్కెటింగ్ చేస్తున్న రోజులు ఇవి. ప్రీసేల్ అని చెప్పేసి కొత్తది ఒకటి వచ్చింది ఇప్పుడు హైదరాబాద్లో. మా దగ్గర ఎక్కడా ప్రీసేల్ ఉండదు. మా దగ్గర ఎక్కడ అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ తీసుకోకూడదు. మా దగ్గర రెరా నెంబర్ లేకుండా మేము అడ్వాన్స్ తీసుకోము. మా దగ్గర రెరా నెంబర్ లేకుండా ఎక్కడ మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామని ఎక్కడ బ్రోచరు పంపాము. అన్ని అనుమతులు, రెరా అనుమతులు, అన్ని అనుమతులు వచ్చినాక మేము మార్కెట్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు సహజంగా మేము ఎన్నోసార్లు చెప్తుంటాం, ప్రతి కస్టమరు ఎక్కడ తప్పు చేస్తున్నాడంటే ఒక చాట అతనికి ఎక్కడ అనుభవం లేని ఒక బిల్డర్ తీసుకొచ్చేసి అక్కడ ₹1 కోటి జరిగే దగ్గర నేను 50 లక్షలకి ఇస్తా అంటే టక్కన 50 లక్షలు కళ్ళు మూసుకొని అతని బ్యాక్గ్రౌండ్ ఏదో తెలుసుకోకుండా 50 lakhs ఒకే రోజు ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసిపోయి ఈరోజు ఎంతమంది పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు, ఎంతమంది ఇబ్బంది పెడుతున్నారు. మేము అదే చెప్తుంటాం. ఇప్పుడు మనం షర్టు కొనుక్కోవడానికి ఒక బట్టల షాప్కి వెళ్తే ఒక ₹500 షర్టు కొనుక్కోవడానికి ఒక 20 షర్ట్లు ఆడేస్తాం. 20 షర్ట్లు వేసి వాటిలో చూసి చిన్న మరకున్నా కానీ తీసి పక్కన పడేసి అంత ₹500 పెట్టడానికి అంత మనం కనీసం 1 hour టైం తీసుకుంటాం. అట్లాంటిది మనం 50 లక్షలు, కోటి, 2 కోట్లు పెట్టేటప్పుడు 1కి 4 సార్లు 5 సార్లు తెలుసుకోవాలి, పక్కన వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను గర్వంగా మేమేం చెప్తాం, ఇప్పుడు నా దగ్గర కొనక ముందు మా దగ్గరకు ఆల్రెడీ కొన్న కస్టమర్స్, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ మా దగ్గర 5000 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పాత ప్రాజెక్టులోకి వెళ్ళి బిల్డర్ ఎలాంటి వాడు, బిల్డర్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది, పర్మిషన్స్ ఏముంటాయి, టయానికి ఇస్తారా ఇయరా అని చెప్పేసి మా పాత ప్రాజెక్టులు చూసి అక్కడ కస్టమర్స్ కనుక్కున్న తర్వాతే మా దగ్గర వచ్చి కొనుక్కోమంటాం. అదే మీకు మిగతా వాళ్ళకు కూడా మేము అదే చెప్తుంటాం. మిగతా ప్రాజెక్టులు మీరు మా దగ్గర కొనమని మేము చెప్పము. కొనేటానికి మీరు నిర్ణయం తీసుకున్నాక వాళ్ళ పాత ప్రాజెక్టుల్లోకి వెళ్ళేసి బిల్డర్ బిల్డరు టయానికి ఇయ్యగలరా, ఇయ్యలేరా అని అక్కడ పాత ప్రాజెక్టులకు వెళ్తే వాళ్ళ అనుభవమే చెప్పుద్ది. అవును, అక్కడ మీరు వాళ్ళ అనుభవం దాని తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. మీరు నిర్ణయం తీసుకున్నాక మీరు తర్వాత వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చినాక తర్వాత బిల్డర్ సంగతి అన్నీ అతని ప్రొఫైల్ తర్వాత ఎదిగితే చేతులు గాలి నాకు ఆకులు పట్టుకుని సుఖం లేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది ఇంకా ఇప్పుడే కాదు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఇంకా నాకు తెలిసి అయితే ఇంకొక 1 year లోపు పోలీస్ స్టేషన్లు ఎక్కడా కూడా పట్టవు. అన్ని కంప్లైంట్లు ఉండబోతున్నాయి. అనుమతులు లేకుండా, సరైన పద్ధతి లేకుండా, వాళ్ళు ప్రామిస్ చేసేసి నువ్వు డెలివరీ చేయకుండా అయ్యే
చాలా సిచ్యువేషన్స్ వస్తాయి 1 ఇయర్లో ప్రతి ఏ పోలీస్ స్టేషన్కి పోయినా కేసులు మెయిన్ కేసులు ఇవే ఉంటాయి. ఇవాళ సార్ మెయిన్ ప్రాబ్లం ఏంటి? అప్రూవల్స్ ప్రాబ్లమా? అప్రూవల్స్ వాళ్ళకి అనుభవం ఉండదు, అప్రూవల్స్ రావు, అప్రూవల్స్ తీసుకోరు, వస్తాయని చెప్పేసి కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. కస్టమర్ ఇచ్చిన వాళ్ళ దగ్గర రూపాయి డబ్బులు ఉండవు, కస్టమర్ ఇచ్చిన డబ్బులతోనే బిజినెస్ చేయాలనుకుంటారు. కస్టమర్ ఇచ్చిన డబ్బులతో వీళ్ళు కొంత ఎంజాయ్ చేస్తారు, కొంత ల్యాండ్స్కు వాటి మీద చేస్తారు. కన్స్ట్రక్షన్ చేయడానికి రియల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు రియల్ మార్కెట్లో ఈ రేటు పక్కన మాది పోల్చి చూసినప్పుడు ఆడకాడికి వచ్చి ఎవరు కొనరు, ఈ మాలాంటి బిల్డర్ దగ్గరకు వచ్చి కొంటారు. అట్లాంటప్పుడు అక్కడ సేల్ కావు, వాళ్ళు కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అదే కదా, ఆ డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేస్తారు, చూసి మా దగ్గర లేవు, ఏదైనా మార్కెట్ వస్తే కడతాం. మార్కెట్ ఎప్పుడు ఉంది హైదరాబాద్లో, ఏ రోజు మార్కెట్ తగ్గలేదు, ఏ రోజు మార్కెట్ తగ్గలేదు. ఈ మధ్య స్టెబిలైజ్ అయింది హైడ్రా వచ్చిన తర్వాత. హైడ్రా వచ్చినాక ఎక్కడ హైడ్రా కూడా ఎక్కడ ఇబ్బంది పెడుతున్నారు? చెరువుల్లో కట్టిన వాళ్ళకి ఇబ్బంది, అనుమతులు లేకుండా కట్టిన వాళ్ళకి ఇబ్బంది, అన్ని అనుమతులు తీసుకొని మా లాంటి వాళ్ళకి హైదరా రాని ఏది వచ్చినా మాకు ఇబ్బంది లేదు. మేము హ్యాపీగా పడుకుని మా కస్టమర్స్ హ్యాపీగా నిద్రపోతున్నారు, మేము హ్యాపీగా నిద్రపోతున్నాం. హైదరాబాద్ మార్కెట్ తగ్గిందనే ఇదే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయినాక రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, 4th సిటీ ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు మీకు 4th సిటీ బాగా డెవలప్ అవుతుంది. 200 feet రోడ్స్ ఇవన్నీ లేకపోతే నిన్న 177 కోట్లు రాయదుర్గంలో పర్ ఎకరా పోయిందంటే సౌత్ ఇండియాలో, ఏషియాలో బిగ్గెస్ట్. రేపు నియోపోలిస్లో మళ్ళా ఆక్షన్ ఉంది. మీరే కదా కొన్నారు? మేము కొన్నాం. 7 ఎకరాలు కొన్నారు. మేము నియోపోలిస్లో 7 ఎకరాలు 100 కోట్ల దాకా పోయి అప్పుడు మేము మళ్ళీ మా ఏపీఆర్ గ్రూపు 7 ఎకరాలు మేము సొంతం చేసుకున్నాం. దానిలో మార్కెటింగ్ చేస్తున్నాం. దానిలో ఇంకా రెరా నెంబర్ రాలేదు కాబట్టి మా ఎక్కడ రాలేదు బ్రోచర్స్ కానీ రెరా నెంబర్ వచ్చినాక మేము మార్కెట్లోకి వస్తాం. ఎంతమందో మా ఎప్పుడు మార్కెట్లోకి వస్తే బుకింగ్ కోసం ఎంతమందో వెయిట్ చేస్తున్నారు. మేము ఇంకా మార్కెట్లోకి వెళ్ళలేదు, రెరా నెంబర్ కోసం వెయిట్ చేస్తాం. ఈ విధంగా ఎక్కడ కూడా ఇప్పుడు ఏ ప్రాజెక్టు కూడా అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్ట్ ఎక్కడ కూడా ఆగింది సందర్భాలు అయితే ఇప్పుడు లేవు హైదరాబాద్లో. మిగతా సిటీల్లో చాలా దగ్గర ఆగిన్న పరిస్థితులు చూసాం. కానీ మన హైదరాబాద్లో అన్ని అనుమతులు తీసుకొని అన్ని కన్స్ట్రక్షన్ ఉండి రెడీ టు మూవ్ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత నేను విన్నది, మీరు ఎక్కడ ప్రాజెక్ట్ కడితే అక్కడ చుట్టూ స్కూల్స్ వచ్చేస్తాయి, హాస్పిటల్స్ వచ్చేస్తాయని చెప్పి. మేము ఎక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామో ఒక 500 విల్లాస్ అంటే అక్కడ స్టూడెంట్స్ ఇంటికి ఒకరేసుకుని 500 మంది ఉంటారు. వీళ్ళు ఎక్కడికో వెళ్ళి వీళ్ళు ఇప్పుడు ఆఫీస్కి ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోయి ఓఆర్ఆర్కి దగ్గరలోనే ఉంటాయి మా అన్ని, ఎక్కేసి ఆఫీస్కి వెళ్ళిపోయి వచ్చేలోపు మళ్ళీ పిల్లలు స్కూల్స్కి దించడం రావటం ఇదంతా పెద్ద ఇష్యూ, పెద్ద పని అవుతుంది. అందుకని చెప్పి మేము ఎక్కడైతే పెద్ద ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ మేమే కన్స్ట్రక్ట్ చేస్తున్నాం స్కూల్. మేము కన్స్ట్రక్ట్ చేసి ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి లీజ్కి ఇస్తున్నాం. ఓహో, మేము కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళ బ్రాంచ్ని అక్కడ పెట్టుకోమని చెప్పి వాళ్ళకే లీజ్కి ఇస్తున్నాం. బాగుంది. అక్కడ హాస్పిటల్ కూడా సేమ్ అంతే, మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఇంకా ఎవరికన్నా డాక్టర్స్ పిలిచి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం లీజ్. ఎంత గొప్ప విజన్ ఇది నిజంగా అసలు. బికాస్ అందరూ కోరుకునేది అదే, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్. మా విత్ ఇన్ ద కమ్యూనిటీలోనే సూపర్ మార్కెట్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎక్కడికి బయటకు వెళ్ళక్కర్లా, విత్ ఇన్ ద లిమిట్స్లోనే మా కమ్యూనిటీలోనే అన్నీ ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి మా దగ్గర విల్లాస్కి మాకు అంత హాట్ కేక్ లాగా సేల్ కావడానికి కారణం మేము ఇచ్చే ఫెసిలిటీస్. బిజినెస్ మెళకువలని మీరు ఇలా పట్టేశారు. బికాజ్ ఇది చాలా, ఈ పాయింట్లు ఎవరు ఆలోచించరు. ఆ స్కూల్ హాస్పిటల్ పాయింట్ ఒకటి మీరు ఇప్పుడు చెప్తున్నది, అంటే సగం అయ్యాక గర్రని పొద్దున రాత్రి సౌండ్లు వస్తుంటాయి ఇంట్లో. ఇవన్నీ ఆలోచించడం మీకు చాలా విజన్ ఉందని అర్థం. సో ఎలా సార్, ఎలా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది? అంటే మేము మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళం, మాకు కష్ట నష్టాలు తెలుసు, డబ్బు వాల్యూ తెలుసు. మేము నేను ఇల్లు కొంటాను, పర్సనల్గా నేను ఇల్లు కొన్నప్పుడు నేను పడ్డ ఆనందం, నేనేదైతే చూజ్ చేసుకున్నానో ఇల్లు కొనేటప్పుడు నాకేం కావాలని నేను అనుకున్నాను, ప్రతి కస్టమర్ అది కోరుకుంటాడు. కాబట్టి అదే ఆలోచనతోటి నేను ఇన్ని కోరుకున్న కస్టమర్ కూడా ఖచ్చితంగా అవి కోరుకుంటారు కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా మేము దాన్ని అమలుపరిచాం ఆ ప్రాజెక్టులో. అందుకే మాకు సక్సెస్ అవుతుంది. సార్, మీ విల్లా మోడల్స్ ఎలా ఉంటాయి? దేన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మీ ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తారు? ఫ్లోర్ ప్లాన్స్ ఎట్లా ఉంటాయి? దేన్ని అంటే ఎలా మీరు ఊహించుకుంటారు ఇది ఎవరి కోసం అని? అంటే మధ్యతరగతి కుటుంబం, ఒక వాళ్ళు 3 bedrooms, ఒక ఆఫీస్ రూము. ఈ కరోనా వచ్చినాక ఆఫీసు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది, ఆఫీస్ కంపల్సరీ అయిపోయింది. అందుకని ఒక హోమ్ ఆఫీస్ ఇస్తున్నాం. క్లబ్ హౌస్లో ఒక ఆఫీస్ ఇస్తున్నాం. క్లబ్ హౌస్ కట్టి దానిలో ఒక ఆఫీస్ టైప్ పెడుతున్నాం. అక్కడ కూర్చొని వర్క్ చేసుకునేటట్లు పెడుతున్నాం. క్లబ్ హౌస్లో ఫంక్షన్ హాల్ పెడుతున్నాం. ఇట్లా అన్ని ఫెసిలిటీస్ మేము విత్ ఇన్ ద కమ్యూనిటీలోనే ఇచ్చేస్తున్నాం. ప్లస్ మాకు కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే మేము భూమి పూజ చేస్తామో, భూమి పూజ చేసినామంటే మేము
విల్లా కన్నా ముందు క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ కంప్లీట్ చేస్తాం. ఎమ్యూనిటీస్ మీకు మాది విల్లా 1 yearలో కడితే 9 monthsలో మేము ఎమ్యూనిటీస్ కంప్లీట్ చేసేస్తాం. సో దట్ ఎవరు మూవ్ అయినా కూడా వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి అన్ని అందుబాటులో ఉండేటట్లు అది కానీ సెక్యూరిటీ కానీ సీసీ కెమెరాస్ కానీ అవన్నీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం మేము. మాకు ఒక కస్టమర్ని మేము సేఫ్గా ఉంచడమే మాకు మెయిన్. ఇది ఒక్క కస్టమర్ వచ్చినా అతను సేఫ్గా ఎటువంటి భయం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏమేమి తీసుకోవాలని చెప్పేసి కస్టమర్ ఒక దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని చేసేటప్పుడు అన్నీ ఆ విధంగా ఫాలో అయిపోతాం. 9 ఏళ్లలో పటాన్చేరు 50 లక్షల విల్లా 2 కోట్లు అయిందంటే ఇవాళ 1.5 కోట్లు అంటే 1.4 lakh crores 1.5 crores మీ దగ్గర కొంటే ఇప్పుడున్న స్పీడ్కి 5 ఏళ్లలో ఏంటి సార్ పరిస్థితి? 5 ఏళ్ళు ఖచ్చితంగా 3.5 4 అయిపోద్ది. ఎందుకంటే ఒకటే అండి దీనిలో ఎప్పుడైనా కానీ మనకి భూమి అయితే పెరగదు. భూమి ల్యాండ్ అయితే ఎంత ఉందో అంతే ఉంటుంది. పబ్లిక్ పెరుగుతారు, జాబ్స్ పెరుగుతుంటాయి, రెవెన్యూ పెరుగుతుంటుంది. అవును, భూమి అయితే ఇదే ఉంటుంది. సో ఇంకా భూమి పెరగదు కాబట్టి ప్రతి ఓళ్ళకి విల్లా కానీ లేదా అపార్ట్మెంట్ కొనాలనే కోరిక ప్రతి ఓళ్ళకి ఉంటుంది. ఇప్పుడు జాబ్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు హైదరాబాద్లో జాబ్స్ ఎవ్రీ ఇయర్ జాబ్స్ వస్తున్నాయి. వాళ్ళు జాబ్ రావడంతో ఫస్ట్ ఇల్లు, కారు, మ్యారేజ్ ఈ 3 కంపల్సరీ. ఈ 3 కావాలంటే ల్యాండ్ కావాలంటే ఉన్న ల్యాండే, ఇంక ఈ ల్యాండ్ తప్పితే ఇంకా ల్యాండ్ లేదు. ఇంకా అందుకని ఖచ్చితంగా మీకు ఇప్పుడున్న పొజిషన్లోనే ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల కరెక్ట్గా 50 ఎకరాల ల్యాండ్ లేదు. కరెక్ట్గా అన్ని లీగల్తో ఉన్న ల్యాండ్ ఇప్పుడున్న వాటికే లేదు, అంత డిమాండ్ ఉంది. ఓఆర్ఆర్ లోపల మీకు ల్యాండ్ లేదు. ఇప్పుడు మళ్ళీ త్రిపురకి ఓఆర్ఆర్కి మధ్యలో కొత్తగా వస్తే తప్పితే ఇప్పుడు ఇంకా 2 years తర్వాత ఓఆర్ఆర్ లోపల ఒక విల్లా కొనాలంటే అన్ని అనుమతులు ఉన్న విల్లా నిజంగా అన్ని అనుమతులు తీసుకొని విల్లా కొనాలంటే 2 years తర్వాత ఓఆర్ఆర్ లోపల దొరకవు. ఆ మధ్యకాలంలో ఈ మేడ్చల్ హైవే, ఈ తర్వాత బోయిన్పల్లి, కొంపల్లి, బాచుపల్లి ఇవన్నీ స్లో గ్రోత్ అనుకున్నా కానీ ఉన్న పడంగా ఒక్కసారి చూస్తే పుంజుకుంటున్నట్టు అనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు ఈ బాచుపల్లి ఇవన్నీ కూడా మీకు విత్ ఇన్ ద సిటీలో అయిపోయింది. ఇప్పుడు కొత్త ఫ్లైఓవర్స్ వచ్చేసినాయి, మీకు ట్రాఫిక్ ఇబ్బంది లేదు. అన్ని ఈ ఏరియాలో స్కూల్స్ మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చినాయి, హాస్పిటల్స్ వచ్చినాయి. ఇదంతా సిటీలో ఉన్న పార్ట్ అయిపోయింది. మెట్రోకి దగ్గరలో అయిపోయింది. 5 నిమిషాల్లో మెట్రో దిగితే బాచుపల్లి వెళ్ళిపోవచ్చు. అట్లా అందుకని చెప్పేసి విపరీతమైన గ్రోత్ బాచుపల్లి నుంచి కోంపల్లి వరకు విపరీతమైన ఊహించినంత గ్రోత్ వచ్చేసింది. ఇక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు పర్యావరణ అనుకూలత చాలా పాటిస్తారని వినికిడి. మీరు ఎకో ఫ్రెండ్లీగా బిల్డింగ్స్ ఉంటాయి మీవి అని. ఇప్పుడు పటాన్చేరు లాంటి ఏరియాస్లో అక్కడ ఉండే క్లిష్టమైన సమస్యలకి, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్కి, గాలి కాలుష్యానికి ఎలా సార్ మీరు ఎలా జాగ్రత్తలు తీసుకుని ఆ పచ్చదనం, ఆ తాలూకు ఫ్రెష్ ఆక్సిజన్ మీ క్లయింట్స్కి రావాలని చూస్తారు? మెయిన్ మీరు అన్నదైతే ఒకప్పుడు పటాన్చేరు అంటే పొల్యూషను, ఈ ఫ్యాక్టరీలు ఉంటాయి, ఈ ఇండస్ట్రియల్ ఏరియా అవి అనేవి ఒకప్పుడు. అది గత 7-8 సంవత్సరాల నుంచి అక్కడ ఇప్పుడు పటాన్చేరులో ఒక్క ఇండస్ట్రీ లేదు, అస్సలేదు, ఒక్క ఇండస్ట్రీ లేదు. సో ఆ ఏరియా అంతా పొల్యూటెడ్ అంతా పోయి గ్రౌండ్ వాటర్, ఇప్పుడు మీకు పటాన్చేరులో ఉన్న గ్రౌండ్ వాటర్ చుట్టుపక్కల ఎక్కడ ఉండదు. పటాన్చేరులో 50 feet మనం బోర్వెల్ వేస్తే 50 feetలోనే వాటర్ ఉంటాయి. మీకు ఇక్కడ సిటీల్లో ఎక్కడ వేసినా 1200-1300 feet వాటర్ ఉంటుంది, అక్కడ 50 feetలోనే ఉంటుంది. కాకపోతే ఏదైనా కొద్దిగా ఎక్కువ ఉన్నప్పుడు, టీడీఎస్లో ఎక్కువ ఉన్నప్పుడు దాని దగ్గర ఈ ఫిల్టర్స్ ఇప్పుడు అన్ని ఆర్ఓ సిస్టమ్స్ ఇవన్నీ వచ్చేసినాయి. ఇవన్నీ పెట్టినాక వాటర్ది పెద్ద ఇష్యూ ఏమి అనిపించట్లేదు మాకు. వాటర్ ఇష్యూ అనిపించట్లేదు. పొల్యూషన్లో కానీ మిగతా సిటీలో అన్న పొల్యూషన్ ఉంది, కానీ బయట మాకు పటాన్చేరులో ఇప్పుడు పొల్యూషన్ వచ్చే ఒక్క ఇండస్ట్రీ కూడా పటాన్చేరులో లేదు. సో మీవి ఏమైనా గ్రీన్ బిల్డింగ్స్ ఉంటాయి సార్ ప్రాజెక్ట్స్? మీరు ఎట్లా ఇప్పుడు తీసుకునే వాటి అన్ని గ్రీన్ బిల్డింగ్ తీసుకుంటాం కాన్సెప్ట్ కింద. ఇప్పుడు తీసుకునే అన్ని అనుమతులు గ్రీన్ బిల్డింగ్. సార్ ఎక్కడైనా సోలార్ పొందుపరుస్తున్నారా? బికాజ్ విల్లాలు ఉంటే సోలార్ చాలా మందికి ఇష్టపడుతున్నారు కస్టమర్స్. అది మాకన్నా ముందే కస్టమర్సే అందరూ సోలార్స్ వాళ్ళే పెట్టేసుకుని మేము ప్రొవిజన్స్ ఇస్తున్నాం. వాళ్ళు అన్ని రూప్ టాప్ల మీద వాళ్ళు అందుకనే ఇప్పుడు అపార్ట్మెంట్కి విల్లాస్కి ఏంటంటే విల్లాస్ ఖచ్చితంగా సోలార్ అపార్ట్మెంట్లో పెట్టుకోలేరు, ఓన్లీ ఫర్ కామన్ ఏరియా పెట్టవచ్చు. ఇక్కడ విల్లాస్కి ఎవరు ఇంటేకి వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, అందుకని విల్లాస్లో వాళ్ళు సోలారే వాడుతున్నారు ఎక్కువ పర్సంటేజ్. అయితే మీరు ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఎప్పటికీ మీరు కంప్లీషన్ చేసి అందిస్తున్నారు? ఈ సంవత్సరం ఏం అందిస్తున్నారు? ఈ సంవత్సరంలో 2 projects హ్యాండ్ ఓవర్ పెట్టుకున్నామండి. నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ మాకు 2 projects హ్యాండ్ ఓవర్ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్లో ఇంకో 2 ల్యాండ్ పూలింగ్ ఉంది. చర్లపల్లి దగ్గర నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాం ప్రాజెక్టు. కొత్త ఇప్పుడు టెర్మినల్ వచ్చేసింది కాబట్టి అక్కడ చూస్ చేసుకున్నాం. అక్కడ 20 ఎకరాల్లో విల్లా ప్రాజెక్ట్ వస్తుంది చర్లపల్లి. అట్లా ఎవ్రీ ఇయర్ ఒక 2 projects స్టార్ట్ చేస్తుంటాం, 2 projects హ్యాండ్ ఓవర్ చేస్తుంటాం. సో మా అన్నీ కూడా ఇప్పుడు బాచుపల్లి తీసుకోండి, ఆల్ 40 feet రోడ్డు, ఆల్ రోడ్స్ 40 feet. ఇక్కడ బాచుపల్లి సరౌండింగ్ ఉన్న విల్లాస్లు ఎక్కడ కూడా 40 feet రోడ్లు లేవు. అవును,
సో మా ప్రత్యేకతలు అయ్యి మేము ఏది తీసుకున్నా ఏదో ఒక స్పెషల్గా ఉండాలి. స్పెషల్గా ఉండాలా అని చెప్పేసి ఇప్పుడు కొల్లూరులో తీసుకున్న ఆల్ 40 ఫీట్ రోడ్స్ ఇచ్చాం. అందరు 30 ఫీట్ రోడ్ ఇస్తారు, మేము 40 ఫీట్ రోడ్ ఇచ్చాం. అట్లా కొల్లూరులో తీసుకుంటే గేటెడ్ కమ్యూనిటీ మాది. ఈ గేటెడ్ కమ్యూనిటీ తీసుకున్నాం, మాది పార్టీ గణపూర్ది ప్రాజెక్టే గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ నుంచి ఎంతసేపు పడుతుంది సుమారు? ఇక్కడ నుంచి 30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. 30 మినిట్స్ ఇక్కడ నుంచి 30 మినిట్స్. ఇప్పుడు మాకు బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ వచ్చేసినాక ఇంకా మీకు పటాన్ చెరువు ఈజీ అయిపోయింది. నేను ఇప్పుడు అర్జెంటుగా చూడాలి సార్, నేను కూడా విల్లా తీసుకుందాం అనుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా తప్పకుండా మీ ప్రాజెక్ట్స్ చూడబోతున్నాను. మీకు ఖచ్చితంగా విల్లా కొనాలని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇదే మంచి టైము. విల్లా కొనాలంటే ఇప్పుడు చుట్టుపక్కల నగరంలో నలువైపులా మా ఏపీఆర్ గ్రూపే ఉన్నాయి. ఎక్కడైనా కానీ మా గ్రూప్లోనే కొనాల్సి వస్తుంది. మీకు ఇప్పుడు కొన్న వాళ్ళకే మంచి అవకాశం ఇప్పుడు, ఎందుకంటే మార్కెట్ స్టెబిలిటీ ఉంది అని చెప్పేసి 2 ఇయర్స్ నుంచి రేట్లు పెంచలేకపోతున్నాం. యాక్చువల్గా ఇప్పుడు అమ్మే రేట్లు మాకు వర్కౌట్ అయ్యే రేట్లు కాదు, కానీ మార్కెట్ కొద్దిగా అట్లా ఎట్లుంది, సరే అందరితో పాటు వెళ్తున్నాం కదా అని చెప్పేసి పెంచలేకపోతున్నాం, కొద్దిగా పెంచుతున్నాం. ఇంకా మా దగ్గర స్టాక్ అయిపోయే కొంది, అందరి దగ్గర స్టాక్ అయిపోయే కొంది ఇంకా రేట్లు పెంచుతా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రేట్లతోటి మాకు వర్కౌట్ కాదు, రేట్లు పెంచే టైం వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే మంచి అందరికి మీ ద్వారా కస్టమర్లకు మేము కోరుకునేది ఏంటంటే ఇది మంచి టైము. రైట్, మీరు చూజ్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు జీవితాంతం కష్టపడిన డబ్బుతో కొనబోయే విల్లా, అది సెంటిమెంట్కి సంబంధించింది. మీరు విల్లా కొనటంలో ఏదన్నా తప్పు నిర్ణయం తీసుకున్నా, వేరే ఇంకేదైనా జరిగితే అది జీవితాంతం మీరు ఇంకొక స్టెప్ ముందుకు వేయటానికి ప్రతి దానిలో భయపడాల్సి వస్తుంది. మీరు తీసుకునే ఈ నిర్ణయం ఒక్క ఇంటి దానిలో సెంటిమెంట్తో కూడింది. అది మీరు తప్పుడు నిర్ణయం తీసుకొని మీరు పెట్టాల్సిన దగ్గర ఇన్వెస్ట్ చేయకుండా వేరే ఎక్కడెక్కడో కొద్దిగా డబ్బుల కోసం కొంత ఏదో తగ్గిస్తారు, ఒక 20 లక్షలు 30 లక్షలు సేవ్ అవుతాయి అని చెప్పేసి మీరు ఇన్వెస్ట్ చేసే కరెక్ట్ బిల్డర్ దగ్గర ఇన్వెస్ట్ చేయకుండా మీరు ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఆ ఒక్క నిర్ణయంతో మీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఒక్క దగ్గర అదే విధంగా ఆలోచిస్తారు. మీరు దేర్ స్టెప్ వేయలేరు. ఎక్కడైతే మీరు సక్సెస్ అయ్యి మంచి బిల్డర్ దగ్గర కొని మంచి మీరు ఇంట్లో ఉండి ఏదైనా తీసుకోవాలన్నప్పుడు ఒక డేర్ స్టెప్ వేయాలంటే ఇట్లాంటిది మీరు తీసుకున్న ఫస్ట్ నిర్ణయం విల్లా కొనుక్కోవటం అనేది ఫస్ట్ నిర్ణయం ఉంటుంది అనమాట. ఆ ఫస్ట్ నిర్ణయమే ఫెయిల్ అయిపోతే మీరు జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇది గుర్తొస్తూ ఉంటుంది. ఇది గుర్తొస్తూ ఉంటుంది. ఈ విధంగా మేము చాలామంది మా కస్టమర్స్ దగ్గర వింటుంటాం. మా దగ్గర ఒక కస్టమర్ కొని వాళ్ళ బ్రదరో వాళ్ళ సిస్టరో, సార్ మా వాళ్ళు అక్కడ కొన్నారు సార్, బాగా ఇబ్బంది పడుతున్నారు, మీకేమైనా తెలుసుంటే కొద్దిగా వాళ్ళు చెప్పి వెనక్కి డబ్బులు ఇప్పిరా అనే చాలామంది వినేటోళ్ళు, లేకపోతే వాళ్ళు కేసు పెట్టారు, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంది అని ఈ విధంగా చాలామంది మాకు వచ్చి చెప్తుంటే మేము కూడా చాలా బాధపడుతుంటాం. పాపం మధ్యతరగతి వాళ్ళు చాలా కూడబెట్టుకొని డబ్బులు అంత చేసి తీసుకుపోయి ఒకసాట పెట్టేసి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి, అందుకనే మేము ప్రతి ఇంటర్వ్యూల్లో కూడా చెప్తుంటాం, 1కి 4 సార్లు మీరు ఎంక్వైరీ చేసుకోండి, 1కి 4 సార్లు ప్రాజెక్ట్ తిరగండి. టైం ఏమీ మునిగిపోయిందేం లేదు, దాని మీద మీరు అంతా మీ జీవితాంతం కష్టపడిన సొమ్ము దాని మీద పెట్టేది కాబట్టి టైం స్పెండ్ చేయండి అని నేను చెప్తాను. టైం స్పెండ్ చేసి మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకొని మా దగ్గర కొనమనం కానీ ఎక్కడ కొనుక్కున్నా కానీ మంచి బిల్డర్ని ఎంచుకోండి అని మేము మా సలహా అయితే ఇస్తున్నాం. సార్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అది మీకు ఉంటుంది? ఆల్ బ్యాంకు మా అప్రూవ్డ్ అండి. ఎనీ బ్యాంక్కి వెళ్ళినా కానీ మీరు మాకు ఏపీఆర్ గ్రూప్ పేరు చెప్తే అందరి దగ్గరకి 80% లోన్ ఇస్తే మా ఏపీఆర్ గ్రూప్కి 90% మీకు అర్హత ఉంటే 10% డౌన్ పెడితే సరిపోద్ది. హాయిగా ఎంత బాగుంది సార్ ఇది. అంటే వాళ్ళ బ్యాంకర్స్కి కూడా ఏంటంటే వీళ్ళు కడతారు అనే నమ్మకం మా ఏపీఆర్ గ్రూప్కి బ్యాంకర్స్కి ఉన్న ఏ బ్యాంక్ కాడికి వెళ్ళి ఏపీఆర్ గ్రూప్ను మేము ఇలా తీసుకున్నాం, మేము 10% చేస్తామన్నా కానీ వాళ్ళు ఇమీడియట్గా లోన్ అప్రూవ్ చేసేస్తారు. అదే, సో ఎందుకంటే మాకున్న ట్రస్ట్ అది. తప్పకుండా ఐ థింక్ చాలా సరే ఈ మధ్యకాలంలో చాలా రియల్ ఎస్టేట్ ఇంటర్వ్యూస్ నేను చేశాను, షోస్ చూశాను, కంటెంట్ చూస్తున్నాను. కానీ ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత పక్కాగా అన్ని పేపర్ వర్క్, అసలు బ్యాక్ ఎండ్ దానికి టైటిల్ డీడ్స్తో మొదలుకుని అన్ని క్లియరెన్సెస్తో, అన్ని అప్రూవల్స్తో, అన్ని బ్యాంక్స్లో 90% అప్రూవల్తో, అఫోర్డబుల్ ప్రైస్తో అద్భుతమైన విల్లాలు G+2, G+3 ఇవన్నీ మీకు, అది కూడా ప్రైమ్ ఏరియాస్గా మారబోతున్న ఏరియాస్లో ఉన్నాయంటే టూ మచ్ అన్ని మంచి విషయాలు ఒక చోట ఉన్నట్టు అనిపిస్తుంది. 100%. సో మీరు మీ పార్ట్నర్స్ ఎలా సార్, మీకు ఆర్గ్యుమెంట్స్ అవుతుంటాయా లేకపోతే మీరే ఎవరు ఫైనల్ డిసైడింగ్ అథారిటీ? మాకు పార్ట్నర్స్ ఎవరు లేరు, ఓన్లీ మా ఫ్యామిలీ. మా బ్రదర్ కృష్ణారెడ్డి ఎండీగా ఉంటారు, నేను మా బ్రదర్ సన్ ప్రవీణ్ రెడ్డి, మేమిద్దరం డైరెక్టర్లుగా ఉన్నాం. అన్న ల్యాండ్స్, పర్మిషన్స్, ఫైనాన్స్ అంతా అన్న చూస్తుంటారు, కన్స్ట్రక్షన్ అంతా నేను చూస్తుంటా, బాబు మార్కెటింగు,
అంతా బాబు చూస్తుంటాడు. సో ఒకరి నిర్ణయంలో ఒకరు నిర్ణయాలు అడిగేది ఉండదు, ఎవరి దానిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మా ముగ్గురికి కోఆర్డినేషను ఎవ్రీడే ఒక 1 అవర్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. రైట్, చాలా బాగుంది సార్. వెరీ ప్రామిసింగ్, వెరీ పాజిటివ్గా ఉంది ఇక్కడ వైబ్ అంతా చూస్తుంటే. సో తప్పకుండా మీరు ఇచ్చే గొప్ప అవకాశాలని చాలామంది సద్వినియోగపరుచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము. అండ్ అలాగే మీరు చెప్పినట్టు ఎవరు కొన్నా ఎక్కడ కొన్నా కూడా చాలా 1-10 సార్లు ఆలోచించుకుని చూడాలి. ఎందుకంటే ఏదో 3D ఇమేజెస్ చూసి కొనేసే పరిస్థితి వాళ్ళ లేదు. బికాస్ ఒకసారి డబ్బు పెట్టుబడి పెట్టి అక్కడ మోసపోతే చాలా ముందు మనసు గాయపడుతుంది, డబ్బులు పోతాయి ఎలాగో. సో చాలా సెంటిమెంట్తో కూడిన విషయం, పెళ్ళి ఒకటి ఇల్లు ఒకటి. సో ఈ 2 విషయాల్లో అతి జాగ్రత్త పడాలని చెప్పి మనకి సార్ చెప్తున్నారు. సంజయ్ రెడ్డి గారు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైం.